అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈశాన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము నెల్లూరుకి ఒక 3 days ట్రిప్ వేసామండి. ఆ ట్రిప్ గురించి ఒక వీడియో చేయబోతున్నాను. ఇందులో వచ్చేసి మేము ఫస్ట్ కాశ్మీర్ వెళ్ళాము, అక్కడ దర్గాని చూసుకున్నాము. తర్వాత బారా షహీద్ దర్గాకి వెళ్ళాము. తర్వాత రెహ్మదాబాద్లో కూడా దర్గాకి వెళ్ళాము. సో ఇది వచ్చేసి కాశ్మీర్లో అండి. వెళ్తున్నాం అన్నమాట మేము లోపలికి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం షాప్స్ చాలా బాగా ఉన్నాయండి. ఇక్కడికి బయటికి ప్రైజెస్ ఏమి ఎక్కువ తక్కువ ఏం లేవు, ఒకటే ఉన్నాయి. ఏమంటే మనం బార్గెన్ చేయాలి. బార్గెన్ చేయకుంటే వాళ్ళు ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్న రేట్లు చెప్తున్నారు. పిల్లలు ఇంకా ఏం చేస్తారంటే మారం చేస్తూనే ఉంటారు, కొనిపించాలి అని చెప్పేసి. ఎవరైనా వెళ్తే కనుక బార్గెన్ చేయండి, అంటే బేరం ఆడండి. ఓకే అండి, ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు దర్గా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న సాహిబ్ గారి పేరు వచ్చేసి హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ అండి. సో ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఎవరన్నా పోసెస్డ్ అయిన వాళ్ళకి, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా క్యూర్ అవుతుందని వీళ్ళు నమ్ముతారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు అన్నమాట. మేము ఎందుకు వచ్చామనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ముందు వచ్చేసి మేము దర్గాలోకి వెళ్తున్నాము. దర్గా చాలా బాగుందండి. లోపల వచ్చేసి ఇక్కడ వచ్చేసి మజార్ ఉందన్నమాట. సో మనం కోరుకున్న కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి కోరుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం బిర్యానీ మళ్ళీ సాల్నా రెండు కలిపేసి ప్యాక్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి ప్యాకెట్స్ ఒక 100 ప్యాకెట్స్ చేశారు. ఇది వాళ్ళ యొక్క మొక్కు ఉందంట. ఇక్కడ ఎవరిదంటే మా తోడికోడలు వాళ్ళ కూతురుది, అంటే మా చిట్టి తల్లి ఐషుది. అక్కడ ఉంది చూడండి అమ్మాయి. ఆ అమ్మాయి కోసం అని మొక్కున్నారంట. వాళ్ళు దువా చేసుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి పంచుతారండి. ఆ పంచే వీడియో అయితే నేనేం చేయలేదు, ఓన్లీ ప్యాకింగ్ వీడియో చేశాను. తర్వాత ఇది వచ్చేసి పైన దర్గా ఉందండి. పైన కూడా ఉంది, అంటే కొండ పైన ఉంది. అది మనం చూసిన వచ్చేసి కింద దర్గా, ఇది వచ్చేసి పైన దర్గా అనమాట. ఇక్కడ విషయం ఏమిటంటే ఇక్కడ అక్కడ కనిపిస్తున్న రాయి ఉంది కదండి, ఆ రాయి లోపల నుంచి ఒక 3 times మనం లోపల నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ వెనకలకు వచ్చి మళ్ళీ వెళ్తే గనక
ఎవరైనా ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి బాగా అవుతుందని చెప్తున్నారు. కానీ ఇటువంటి స్టంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్ళాలి, లేకుంటే వెళ్ళకూడదు. ఎందుకంటే ఇరుక్కొని పోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చెప్తున్నాను. నమ్మకాలు ఉండొచ్చు, కానీ మన హెల్త్ కూడా, మన బాడీ సహకరిస్తుందా లేదా చూసి దాని ముందుకు వెళ్ళాలన్నమాట. తరువాత అండి మేము నెల్లూరు బీచ్ వెళ్ళామండి. చాలా బీచెస్ ఉంటాయి, ఇది ఏదో బీచ్ పేరు చెప్పారో నాకైతే గుర్తులేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను, నా పిల్లలు, మా అమ్మగారు, మాతో వచ్చిన వాళ్ళందరూ ఒక చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. నీళ్ళలో ఒక ప్రకృతిలోనే ఒక మ్యాజిక్ ఉంటుందండి. అంటే నేచర్ అనేది, వాటర్ అయినా సరే, ఏదైనా సరే అంటే లిమిటెడ్ వరకి మనము దాని యొక్క యూసేజ్ చేస్తే, దాన్ని ఆస్వాదిస్తే మనకి ఆ కండిషన్స్‌లో చాలా బాగా అనిపిస్తది. మనసు ప్రశాంతంగా అనిపిస్తది ఏదైనా సరే నేచర్ అనేది. సో, ఇక్కడొచ్చేసి మా చిట్టి తల్లి, తర్వాత నా చిన్న కొడుకు ఇద్దరిని మా బావగారు కూర్చొని ఆడిపిస్తున్నారు. ఎండ ఎక్కువుందండి. కాబట్టి పిల్లలకు కూడా ఏం జలుబు ఏం చేయలేదు. చాలా బాగా ఉంది. ఇక్కడ చూడండి. చిట్టి తల్లి ఆశ మమ్మీ, మా చిట్టి తల్లి ఐషు, ఇద్దరు దేగో ఐషు. డన్. వావ్. ఇంకా ఇక్కడ మా అమ్మ ఏమో నా పెద్ద కొడుకుని కూర్చోబెట్టుకుని ఆడిపిస్తున్నారు. అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. मला कातुले అలాగే కామి సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే నాకు మన వైపు, అంటే మేమున్న సైడ్ సముద్రం లేదన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ లో ఎంతో ప్లెజెంట్ గా అనిపించింది నాకైతే. అసలు అక్కడ నుంచి రాబుద్దే అవ్వడం లేదు, కానీ రావాల్సిందే. జలుబులు చేస్తాయి, హెల్త్ పాడైపోతాయి, కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు. నా కొడుకుని పిలుచుకొని వెళ్తున్నాను. వాడేమో కొంత దూరం వచ్చి ఇంకా భయపడి వెనకాలకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కొంతసేపు బాగా, మా అమ్మగారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను, బాగా ఇదేమంటారు ఎంజాయ్ నీ చేయి నీళ్ళల్లో అన్నట్లు. సో వాటర్లో కొంతసేపు ఉండినానండి. సో ఈ రకంగా మేము ఇక్కడ బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఆ రోజు. ఆ పిల్లలు ఇక్కడ చూడండి, మా అమ్మోళ్ళు గ్యాంగ్, మా అమ్మోళ్ళు, మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. అక్కడ ఫిష్ వచ్చేసి మెరైన్ ఫిషెస్ కి, అంటే సముద్రపు చేపకి మామూలుగా నదిలో దొరికే చేపకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సముద్రపు చేప చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇది కూడా మేము తిన్నాం అన్నమాట అక్కడ. ఇప్పుడు వచ్చేసి మేము బారా షహీద్ దర్గాకి వచ్చానండి ఫ్యామిలీతో పాటు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి లోపలికి. దర్గా చాలా బాగుందండి చూడడానికి, చాలా పెద్దగా ఉందన్నమాట. రొట్టెల పండుగ అనేది ఫేమస్ కదండి ఇది బారా షహీద్ దర్గాలో. అంటే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ రొట్టెల పండుగప్పుడు అందరూ వెళ్ళి పార్టిసిపేట్ అవుతారు. అసలుకి ఇసుక వేసినా కూడా కనిపించేంత జనము
ఉంటారంట ఆ టైంలో మా అమ్మగారు చెప్పారు నాకు. సో ఇక్కడ కూడా మేము వెళ్ళి దువా చేసేసుకొని వచ్చేసాము. మీరు కూడా ఒకసారి దర్గా మొత్తం చూసేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక లేక్ లాగా ఉందన్నమాట. దీని పేరు ఏదో ఉందండి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చుకుంటారంట. తర్వాత రొట్టెలు నీళ్ళలో వదులుతారంట. ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికలు అంటే నాకు కొంచెం డౌట్ ఉందండి. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పండుగ గురించి విశిష్టత గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఇక్కడ రొట్టెలు పండగ అప్పుడు చాలా బాగుంటుందంట. సో మేము అక్కడికి వచ్చాము చూస్తున్నాం. తరువాత ఇది వచ్చేసి రెహ్మతాబాద్లో అండి. రెహ్మతాబాద్కి వెళ్ళాము. తర్వాత మేము ఒక 3 days ట్రిప్ అండి. సో 1 day మళ్ళీ నెక్స్ట్ 1 dayలో మార్నింగ్ వచ్చేసి బీచ్ చూసుకున్నాము. నెక్స్ట్ రోజు వచ్చేసి నెల్లూరు దర్గా చూసేసుకొని అక్కడ నుంచి రెహ్మతాబాద్కి వెళ్ళాము. రెహ్మతాబాద్లోని దర్గా అండి ఇది. మీరు కూడా ఒకసారి మాతో పాటు దర్గాని చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఈ దర్గా వచ్చేసి ఫేమస్ ఎందుకంట అంటే ఇక్కడ వచ్చేసి ఆరోగ్యం బాగలేని వాళ్ళు చాలా కాలంగా అంటే డాక్టర్స్ కూడా క్యూర్ చేయలేని ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల్లో ఉండి వెళ్తుంటారంట. కొంతమంది క్యూర్ అవుతుంటుందని వారి నమ్మకం అంట. తర్వాత ఇలా కొంచెం ఉంటది కదండి ఒకటి దయాలు ఇలా అనేసి అలా ఎవరికైనా పట్టినా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పారండి. సో ఇది వచ్చేసి దర్గా. మమ్మల్ని అయితే లేడీస్కి లోపలికి అలవ్ లేదండి. సో నేను మీకు అంత త్వరగా లోపలికి చూపించలేను. కానీ ఎంత బాగుందో దర్గా అయితే. అసలుకి మిర్రర్స్తో చేశారు. నిజంగా అంటే దర్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా కుదరలేదండి మాకు. చూడండి మనుషులు ఎంత రౌండ్ కూర్చున్నారు. వాళ్ళలోంచి వెళ్ళడానికి కూడా అవ్వడం లేదు. అందుకు ఆయనతో దర్గా చూసేసుకొని వచ్చేసాం మేము. సో ఇదండి విషయము. ఇలా మేము 3 days ఒక ట్రిప్కి వెళ్ళొచ్చాము దర్గాకి. నెల్లూరులో 3 దర్గాలకు వెళ్ళొచ్చాము.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి దర్గాలు ఏదైనా వ్లాగ్స్ గురించి డైలీ వ్లాగ్స్ కూడా పెడతానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ ఇషాన్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.